హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి ఒక కుర్తీ సెట్ అయితే తెప్పించానండి. సో రెగ్యులర్గా కుర్తీ సెట్స్కి నేను తెప్పించిన ఈ రోజు కుర్తీ సెట్కి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఎంతో చూడాలి అని అంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను తెప్పించిన ఆర్డర్ అయితే ఇదండి. సో ఆ డిఫరెన్స్ ఏంది అని అనుకుంటున్నారు కదా. సో ఓపెన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా రివ్యూ అయితే అర్థమవుతుంది కదా. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు త్వరలోనే చూపించేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి, కుర్తీ అయితే ఇదన్నమాట. మనకు ఏ లైన్ కట్ మోడల్ అయితే వస్తుంది. సో ఓపెన్ చేసి నేను క్లియర్గా అయితే చెప్తాను మీకు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి. చూడండి, చాలా క్లియర్ గా తెలుస్తుంది. క్లాత్ వచ్చేసి కాటన్ అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్ వచ్చేసి మనకు చూడండి రౌండ్ నెక్ ఉంది. మనకు ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తే రౌండ్ నెక్ ఉంటుంది చూడండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి అయితే మనకు 3/4 స్లీవ్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ లో ఇక్కడ మనకు చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చేసారు. సో గోల్డ్ కలర్ లో ఇట్లా ఒక పట్టీ లాగైతే ఇచ్చేసారు అనమాట. చూడండి, సో 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే మనకు నెక్ ఇక్కడ వరకు కూడా ఏ లైన్ కట్ మోడల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకు 3 బటన్స్ ఏ లైన్ మోడల్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండి. సో మనకి ఇక్కడ క్రాస్ కట్ ఉంది కదా, స్ట్రైట్ కుర్తీ అనమాట. అండ్ లెంత్ వచ్చేసి మనకు యాంకిల్ లెంత్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగ్ అండి. మొత్తం కూడా ఇక్కడ ఫ్లవర్సే ఉంటాయి చూడండి. అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట. సో దీంతో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మనకు ఎస్ నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ఎక్సెల్ ప్రిఫర్ చేశానండి. ఎక్సెల్ అయితే మీరు సైజ్ చార్ట్ చూసుకోవచ్చు. 42 సైజ్ అయితే వస్తుంది. సో నేను ఎక్సెల్ సైజ్ ప్రిఫర్ చేశాను. మీకు ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మనకు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఫ్రంట్ అయితే మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట. చూడండి, సో మనకి యాంకిల్ లెంత్ వరకు అయితే సేమ్ మొత్తం ఇదే డిజైన్. మనకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నెక్ పార్ట్ వరకే ఇట్లాగ వస్తుంది. మనకు ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ పార్ట్ కానివ్వండి, మొత్తం కూడా సేమ్ డిజైన్ అనమాట. ప్యాటర్న్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అండి. మనకు కుర్తీ వస్తుంది, దుపట్టా వస్తుంది అండ్ ప్యాంట్ సెట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ప్యాంట్ దుపట్టా కూడా మనం చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇదైతే ప్యాంట్ సెట్ అండి. అది వచ్చేసి మనకు బిస్కెట్ కలర్, దాని మీద గ్రీన్ కలర్ లో లీవ్స్ అట్లా ఇచ్చేసారు కదా. సో ప్యాంటు మనకు దుపట్టా వచ్చేసి కంప్లీట్ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇది మనకు బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ ఇచ్చేసారు అండ్ ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ గా ఇచ్చేసారు ప్యాంట్ మోడల్. అండ్ మనకి ఇక్కడ టై చేసుకోవడానికి ఇట్లా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం ఏ సైజ్ కైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే వెనక ఎలాస్టిక్ ఉంది కాబట్టి, ముందు మనకు థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి మనం నీట్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి యాంకిల్ లెంత్ అనమాట. ఇంత సైజ్ అయితే వస్తుంది చూడండి మనకు లెంత్. అండ్ లాస్ట్ లో మనకు ఇక్కడ 3 బటన్స్ లాగా ఇచ్చేసారు, ఒక మోడల్ లాగా చూడండి. సో చిన్న కట్ ఇక్కడ ఇచ్చేసి అండ్ 3 బటన్స్ అయితే ఇక్కడ ఓపెన్ కట్ లాగా ఇచ్చేసారనమాట. సో ఇది ఒక మోడల్ లాగా చాలా నీట్ గా ఉంది. మొత్తం కూడా ఫ్యాబ్రిక్ ఇది కూడా కాటన్ అండి. పల్చగా అయితే అస్సలు లేదు, చాలా నీట్ గా ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మనకు వితిన్ 500 లో మాత్రమే వస్తుంది. 3 పీస్ సెట్ అనమాట. సో దీంతో కూడా మనకు బిస్కెట్ కలర్, అదే గోల్డ్ కలర్ ఉంటుంది కదా. సో గోల్డ్ కలర్ లో లైన్స్ అట్లా ఇచ్చేసారనమాట. సో కంప్లీట్ గా చాలా అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనకు ఇది వచ్చేసి గ్రీన్ కలర్, అది వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది కదా, అంటే బిస్కెట్ కలర్ ఉందని చెప్పాను కదా. సో దుపట్టా ఏ కలర్ ఉందో కూడా చూద్దాం ఇప్పుడు. ఈ ప్యాంట్ తో ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి మనకు. అదేంటంటే మనకు 2 సైడ్స్ కూడా పాకెట్స్ ఇచ్చారనమాట. సో పాకెట్ లెంత్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో మనం ఈజీగా మొబైల్స్, పౌచెస్ అన్ని కూడా క్యారీ చేయొచ్చు. సో చూడండి, మనకు 2 సైడ్స్ కూడా పాకెట్స్ అయితే ఇచ్చేసారు. సో ఈజీగా అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో బయట మనకు ట్రావెలింగ్ కి కానివ్వండి, లేదంటే ఏదైనా అకేషన్స్ కి కానివ్వండి, మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ చాలా నీట్ గా ఉందండి, ఎందుకంటే మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం అస్సలు ఉండదు. సో చూడండి, దుపట్టా వచ్చేసి 2 కాంబినేషన్స్ లో అయితే ఉందన్నమాట. మనకు బిస్కెట్ కలర్ ఉంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో అయితే ఉంది. సో ఓపెన్ చేసి అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. సో చూడండి, ఇదన్నమాట చున్నీ. సో మీకు డల్ గా కనిపిస్తుంది ఉండొచ్చు లైటింగ్ వల్ల. సో ఇది 1 లేయర్ గా తీసుకుంటే మనకు ఇక్కడ చూడండి బిస్కెట్ కలర్ లో ఇట్లాగైతే మనకు లాస్ట్ లో ఇట్లా ఇచ్చేసారు బార్డర్ లాగా అనమాట. సో మిగతాదంతా కూడా మనకు లైన్స్ ఇచ్చేసారు జిగ్జాగ్. మనకు ప్యాంట్ ఎలా ఉందో అలా మ్యాచింగ్ అయితే ఇచ్చేసారు అనమాట. సో బార్డర్స్ అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే మనకి ఈ ప్రింటింగ్ వచ్చేసింది, మిగతాదంతా కూడా నార్మల్ గా ఉంది. అండ్ కింద మనకి ఇట్లా టజిల్స్ అయితే ఇచ్చేసారు.
సో కొంచెం లుక్ అయితే కొద్దిగా బాగుంటుంది అనేసి ఇట్లాగ ఇచ్చేసారు. సో కంప్లీట్గా లెంత్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే చాలా లెంత్ ఉందన్నమాట. మనకు 2 సైడ్స్కి కానివ్వండి లేదా సింగిల్ లేయర్కి కానివ్వండి చాలా ఈజీగా సెట్ అవుతుంది. సో ఇంత మనకు పొడవైతే ఉందన్నమాట. సో వెడల్పు కూడా బాగానే ఉంది చూడండి. సో చాలా నీట్గా అయితే ఉంది. దుపట్టా కూడా మనకి ఈజీగా అయితే సెట్ అయిపోతుంది. సో మనకు వేసుకుంటే ఒక లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకు బార్డర్ లాగా ఇచ్చేసారు కదా. సో బార్డర్ లాగా ఇచ్చారు కాబట్టి మనకు లుక్ కూడా మనకు సింగిల్ లేయర్గా కూడా లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి. సో వేసుకుంటే మనకు లుక్ ఇట్లా వస్తుంది అనమాట. సో దీంతో ఇంకో డిఫరెన్స్ ఉంది అని చెప్పాను కదా. సో ఆ డిఫరెన్స్ ఏం లేదండి. నార్మల్గా మనకు 3 పీస్ సెట్ అంటే ఒక కుర్తీ వస్తుంది, ఒక ప్యాంట్ సెట్ వస్తుంది అండ్ ఒక దుపట్టా వస్తుంది కదా. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక ప్యాంట్ ఒక దుపట్టా వస్తుంది, బట్ కుర్తీస్ మాత్రం 2 వస్తాయి చూడండి. ఇందాక చూపించింది నేను బిస్కెట్ కలర్ కుర్తీ కదా. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కుర్తీ అనమాట. ఇది నేను సెపరేట్ కుర్తీ అయితే కాదండి, సేమ్ అదే సెట్లోనే మనకు 2 కుర్తీస్ 1 ప్యాంట్ అండ్ 1 దుపట్టా అయితే వస్తాయి చూడండి. ఇది కూడా సేమ్ ఎక్సెల్ సైజ్ అనమాట. దీంతో కూడా అన్ని సైజెస్ కూడా మొత్తం సింగిల్ ప్యాకే, ఇదంతా కూడా సెపరేట్ ప్యాక్ అయితే ఏమీ కాదు. సో దీని మీదకి మనకు ఆ ప్యాంట్ సెట్ అవుతుంది అండ్ దుపట్టా కూడా సెట్ అవుతుంది. సో ఒక ప్యాంటు ఒక దుపట్టాకి 2 కుర్తీస్ సెట్ అయ్యేటట్టు అయితే ఇది తీసుకొచ్చాను మీ ముందుకి. అండ్ దీని స్లీవ్స్ కూడా చూడండి మనకు మొత్తం 3/4 స్లీవ్స్ అనమాట 2 కూడా. అండ్ పట్టీ కూడా సేమ్ మనకు కింద లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు, పైన పట్టీ అయితే ఇట్లా ఇచ్చేసారు. అది కంప్లీట్ గా మనకు బిస్కెట్ కలర్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మొత్తం గ్రీన్ కలర్ కుర్తీ అనమాట. గ్రీన్ కలర్ మీద మనకు బిస్కెట్ కలర్ లో అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా అయితే ఇచ్చేసారు. సో 2 కూడా మనకు ఆల్టర్నేషన్ చాలా బాగుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ గా రౌండ్ నెక్ అండి. మనకు ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి రౌండ్ నెక్. అండ్ ఇది వచ్చేసి సైజ్ 42 అండి, అంటే నేను ఎక్సెల్ ప్రిఫర్ చేశాను. మొత్తం ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ మనకు 3/4 స్లీవ్స్ అండ్ ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి సేమ్ ఇదే అనమాట. దీని ఫ్యాబ్రిక్ కూడా కాటనే. సో మొత్తం కూడా ఎంటైర్ ప్యాటర్న్ అయితే ఇదే ఉంటుంది, మనకు ఎక్కడా చేంజ్ ఉండదు. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు క్రాస్ కట్ అనమాట. సో స్ట్రైట్ కుర్తీ అంటారు దీన్ని. అండ్ కింద మనకు పట్టీ వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఇట్లాగ ఇచ్చేసారు స్టిచ్. సో నార్మల్ కుర్తీ లాగే, ఓన్లీ మనకు ఏ లైన్ వచ్చిందనమాట దీనికి. సో దీంతో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కదా, ఇంకో కలర్ వచ్చేసి మెరూన్ కలర్. ఈ 2 మాత్రమే అవైలబుల్లో ఉంది. సో అవి కూడా నేను మొత్తం అటాచ్ చేసి ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అనేవి. సో ఎక్స్ నుంచి 3XL వరకు అన్ని సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అకార్డింగ్ టు మీ సైజు మీరైతే ప్రిఫర్ చేసుకోండి. సో కాటన్ మెటీరియల్ అండి, చాలా బాగుంది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది, ఓన్లీ 500 అనమాట. సో నేను ఆర్డర్ చేసినప్పుడు ఇది 500 మాత్రమే ఉన్నది. సో ఇప్పుడు కూడా అదే రేంజ్ ఉంది, నేను చూశాను ఇప్పుడే. సో లెంత్ కూడా మనకి ఇంత ఉంది, ఈజీగా ఫిట్ అయితే బాగా సరిపోతుంది చూడండి. సో ప్రోడక్ట్ కోడ్ డీటెయిల్స్ అనేవి కూడా నేను మెన్షన్ చేస్తాను, మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే షాప్ చేసేసుకోండి. సో చూసారు కదా, చాలా క్లియర్గా నీట్గా అయితే ఉందండి డ్రెస్. మనకు క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అవుతారు, చాలా బాగుంది. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గానే ఉంది చూడండి. సో కొద్దిగా లూజ్ ఉంది నాకైతే. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అనమాట. సో ఫిట్టింగ్ ప్రాబ్లం కూడా అస్సలు లేదు. సో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. మనకు దాని మీదకి కానివ్వండి దీని మీదకి కానివ్వండి మనకు చున్నీ ప్యాంటు 2 కూడా నీట్గా సెట్ అయిపోయాయి అనమాట. చూసారు కదా, ఏ లైన్ మోడల్ అండ్ 3/4 స్లీవ్స్ అనమాట. మనకు ప్యాంటు దుపట్టా వచ్చేసి సేమ్ కలర్స్ లో వచ్చింది. అండ్ కుర్తీస్ వచ్చేసి మనకు 2 మోడల్ అయితే వచ్చేసాయి అనమాట. 2 కూడా మనకు ప్యాంట్ కి దుపట్టాకి సెట్ అయ్యాయి, అంటే మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే ఇచ్చేసారు. సో వీటిల్లో ఇంకా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, మెరూన్ కలర్ కూడా అవైలబుల్ లో ఉంది. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉందండి. మీకు నేను వేసుకొని చూపించా కాబట్టి ఒక ఐడియా అయితే వస్తుంది. సో మనం పర్చేస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది ఇంకా మీ ఇష్టము. ఎందుకు అనంటే మనం వేసుకొని చూస్తేనే ఒక ఐడియా వస్తుంది. సో క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి కూడా. సో నేను చూపిస్తున్నాను కదా, క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అండి, చాలా నీట్ గా ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా వర్తబుల్. సో దుపట్టా కూడా లెంత్ కానివ్వండి విత్ కానివ్వండి చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. మనకు 2 కుర్తీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ప్యాంట్ కానివ్వండి కుర్తీ కానివ్వండి చాలా బాగున్నాయి క్వాలిటీస్. సో ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది అనండి. 2 డ్రెస్సులు కూడా నాకు బాగా నచ్చాయి. సో మీకు నచ్చిందా లేదా అని అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. సో చూస్తే క్వాలిటీ విషయం మీకే అర్థమవుతుంది. సో నేను క్వాలిటీ కూడా దీనికి రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నానండి. రేటింగ్ కూడా చాలా బాగున్నాయి. సో నేను అన్ని సెట్ చేసి మీ ముందుకైతే ఇట్లా డిఫరెంట్
రీసెంట్గా అయితే తీసుకొని వస్తున్నాను. సో ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏ వీడియోస్ మీద రివ్యూస్ అయితే కావాలి అంటే డ్రెస్సులు కానివ్వండి, సారీస్, లెహెంగాస్ ఇట్లా ఉంటాయి కదా, సో వేటి మీద రివ్యూస్ అయితే షేర్ చేయాలి, మీరు చూడాలి అని అనుకుంటున్నారో సో వాటి గురించి అయితే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అవి నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవైతే నాకు నచ్చాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండి. బై బాయ్.